మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాలే ఈ జన్మలో జాతకం కింద పరివర్తనం చెందుతాయి. అనేక రకాల కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటే దాని అర్థం గత జన్మల్లో అనేక రకాలైనటువంటి పాపపు కర్మలు మనం చేసుకున్నామని అర్థం. ఏమంటే గత జన్మల్లో చేసుకున్నటువంటి వాటిని మనం ఎలా పోగొట్టుకుంటాం? పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే తచ్చాంతిరౌషధేర్ దానేర్ జపహోమార్చనాదిభిః అన్నారు. గర్గాది మహర్షులు ఏం చెప్పారు అంటే, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిస్తూ ఉంటుంది, తశాంతిర్ ఔషధైర్ దానైర్ జపహోమార్చనాదిభిః అన్నారు. అంటే సాధ్యమైనంత వరకు జపము, దానము, హోమము, అర్చన, అభిషేకము ఇటువంటి వాటిని చేసుకోవడం ద్వారా ఆ పాపపు కర్మ వ్యాధి రూపేణ వచ్చినటువంటిది, నష్టద్రవ్య రూపేణ వచ్చినటువంటిది, సంతానం కలగకపోవడం ఇత్యాది దోషాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పారు. అయితే మానవ జన్మ ఎత్తినటువంటి వాళ్ళకి అతి శీఘ్రంగా పాపాలను పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మోక్ష మార్గం కాశీయాత్ర. గంగా దసరా అంటారు. ఈ జూన్ నెల 24వ తారీఖున జ్యేష్ఠమాసే శితవు పక్షే దశమ్యాం హస్త సంయుతవు అన్నారు. జ్యేష్ఠమాస శుద్ధ దశమి గంగా అవతరణ దినోత్సవం. ఎవరైతే ఆ రోజున గంగా నదిలో స్నానం చేస్తారో 10 రకాలుగా ఉన్నటువంటి 10 జన్మలుగా వస్తూ ఉన్నటువంటి ఆ సంచిత కర్మలు, ఆగామి కర్మలు, ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దగ్ధమవుతాయి అని చెప్పి కాశీఖండంలో స్పష్టంగా చెప్పబడి ఉన్నది. కాబట్టి జూన్ 13వ తారీఖు దగ్గర నుండి మేము ఇక్కడి నుండి అంటే విజయవాడ, హైదరాబాదు లేదా రాజమండ్రి ఆ ప్రాంతాల నుండి 15వ తారీఖు ఉదయానికి కాశీలో ఉండేటట్టుగా, ఎందుకంటే జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దీక్షగా స్నానం చేసి జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు దశాశ్వమేధ ఘాట్లో గంగా దసరా రోజున స్నానం చేసి దశహర గంగా స్తోత్రాన్ని ఎవరైతే చదువుతారో వారికి ఈ కర్మలన్నీ దగ్ధమై అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుండి బయటపడతారు అని చెప్పి కాశీఖండం చెప్పబడింది. కాబట్టి మేము 15వ తారీఖున బయలుదేరి వెళ్తున్నాం. మాతో వచ్చేటువంటి వారందరూ కూడా రావచ్చును. అంతేగాక 9 రాత్రులు కాశీ దీక్షలో భాగంగా కాశీక్షేత్ర దర్శనము, అలాగే 140కి పైగా సిద్ధలింగాలను దర్శనం చేసుకోవడము, పంచక్రోశ యాత్ర, అష్టభైరవులు, ద్వాదశాదిత్యులు, నవదుర్గలు, 56 గణపతులు, నవగ్రహ ప్రతిష్ఠిత లింగాలు, ఇలా అనేక రకాలైనటువంటి దేవాలయాలని, అనేక రకాలైనటువంటి లింగాలని స్పర్శించి దర్శనం చేసి ఇవన్నీ కూడా మనం తిరుగుతాం. కాబట్టి ఎవరైతే మాతో పాటు యాత్రకు రావాలి అనుకుంటూ ఉన్నారో వారి కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా నేనే దగ్గరుండి ప్రతి లింగానికి సంబంధించినటువంటి ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతిరోజు ప్రవచనము, అభిషేకము ఇటువంటి కార్యక్రమాల ద్వారా గంగానదిలో స్నానం చేద్దాం, తరిద్దాం.